శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా 13వ వాల్యూంలోనికి ప్రవేశించాము. మనము పంచమ స్కందములో ఉన్నామండి. జడభరతోపాఖ్యానంలో ఉన్నాము కథాపరంగా. ఆ 13వ వాల్యూమ్కి ఉపోద్ఘాతాన్ని అందిస్తూ ఉన్నారు మాస్టారు. కనుక మాస్టారు చెబుతూ ఉన్నారు, ఆది నుండి మానవులలో 2 తెగలవారు ఉన్నారు. 2 రకాల వాళ్ళు ఉన్నారటండి. ఎప్పటి నుంచి? ఆది నుండి, ఫస్ట్ నుంచి 2 తెగల వాళ్ళు ఉన్నారట. ఎవరయ్యా వాళ్ళు అంటే కనుక, ప్రకృతి శక్తులను చూచి మోజుపడి వానిని తమ అభిప్రాయముల ప్రకారము వినియోగించుకొనుటకు యత్నించువారొక జాతి. అంటే ప్రకృతి శక్తుల్ని వాళ్ళ అభిప్రాయాల ప్రకారం వాళ్ళ కోసం ఉపయోగించుకోవటం, అదొక జాతి అని అనుకుంటే, రెండో రకం వాళ్ళు ఎవరు? ఈ ప్రకృతి యందును తమ యందును కల అంతర్యామి చైతన్యమును నమ్మి దానికి ప్రాధాన్యమిచ్చువారు మరొక జాతి. అందు మొదటి జాతి వారి దృష్టిలో ప్రకృతిని వశపరుచుకొని వినియోగించుకొని స్వార్థ దృష్టి తప్పదు. మొదటి జాతి వాళ్ళు ప్రకృతిని వాళ్ళకు అనుకూలంగా వినియోగించుకునే వాళ్ళని చెప్పాంగా. అంటే ఏంటి? స్వార్థ దృష్టి. వారిలో నాస్తికులు, ఆస్తికులు అని 2 తెగల వారున్నారు. నాస్తికులకు ప్రకృతి శక్తులను వినియోగించుకొని దృష్టియే కానీ వినియోగ పద్ధతిలో బాధ లేకుండానట్లు తీర్చిదిద్దుకొను నేర్పరితనము ఉండదు. ప్రకృతి శక్తులను వినియోగించుకునే దృష్టే తప్పితే వినియోగ పద్ధతిలో బాధ లేకుండా చూద్దామనే, తీర్చిదిద్దుకుందాం అనే నేర్పరితనం ఉండదు. దానితో సాంఘిక దురాచారములను ఎత్తి చూపుటతోనే ఆయుర్దాయము వ్యయమైపోవును. ఇక మిగిలిన వారు ఆస్తికులు. అంటే మొదటి వాళ్ళు నాస్తికులు అనుకుంటే కనుక, రెండో వాళ్ళు ఆస్తికులండి. ఏ దైవము పేరు పెట్టినను వారు తమ వినియోగమునకై దేవుని పేరిట ప్రకృతి శక్తులను కొలుచుచుందురు. ఏ ఇద్దరి దృష్టిలోనూ వినియోగము ఒక విధముగా ఉండదు. కనుక ఈ తెగకు చెందిన ఆస్తికులు మతములను, సంప్రదాయములను, ఆరాధనా విధానములను ఎవనికి వాడుగా ఏర్పరుచుకొని తాను మిగిలిన వారి కన్నా ఏ విధముగా జ్ఞానవంతుడో, తన ఆదర్శములు మిగిలిన వారి ఆదర్శముల కన్నా ఏ విధముగా శ్రేష్టములో గుర్తుంచుకొనుటతోనే సరిపోవును. మిగిలిన వాళ్ళకన్నా ఏ విధంగా జ్ఞానవంతుడు, ఈ ఆదర్శాలు మిగిలిన వాళ్ళ ఆదర్శాల కన్నా ఏ విధంగా శ్రేష్టములు, ఇవి గుర్తుంచుకోవటమే సరిపోతుందండి ఈ ఆస్తికులు అంటున్నామే వాళ్ళు. తత్ఫలితముగా వర్గములు, పట్టుదలలు, కలహములు తప్పవు. ఈ లక్షణములు కలవారిని ప్రాచీనులు దైత్యులు అని వ్యవహరించిరి. ఇక 2వ తరగతి వారి దృష్టిలో అంతర్యామికున్న ప్రాధాన్యము మిగిలిన అంశములకు లేదు. అంటే 2వ తరగతి వాళ్ళంటే ఆస్తికుల్లో రెండో రకం వాళ్ళండి వీళ్ళు. అంతర్యామి ఈ రూపములో ఉండవలెనని వారు భగవంతుని ఆజ్ఞాపింపరు. అంటే శంఖ చక్ర గద పద్మము ఇవి పెట్టుకుంటేనే భగవంతుడు, లేకపోతే భగవంతుడు కాదు, ఇట్లా చెబుతుంటారు కదండి. ఏవో రకరకాలు, త్రిశూలం పట్టుకోవాలి అట్లా ఉంటేనే ఒప్పుకుంటే కాదండి. అందరు జీవుల్లో కనిపించే అన్ని రూపాల్లో ఉన్నది భగవంతుడే. కనుక ఈ 2వ తరగతి వాళ్ళు ఏమనుకుంటారు? అంతర్యామి ఈ రూపముతో ఉండవలెనని వారు భగవంతుని ఆజ్ఞాపింపరు. ఈ వరములు ఇమ్మని ఇరుకున పెట్టరు. ఇంత తపస్సు యోగ సాధన చేసి తినని దేవునకు రసీదు చూపించి దబాయించరు. దానికి ఫలితముగా సుఖమను మాటకు నిజమైన అర్థమును వీరు అనుభవించుచుందురు. వీరిని జ్ఞానులు, ముముక్షువులు అని పెద్దలు వ్యవహరింతురు. వేదము, శాస్త్రము, ప్రకృతి శక్తుల వినియోగము, ఆచారము, ధర్మము, విధి నిషేధములు దైత్యులకును మోక్షజనులకును కూడా ఉన్నవి. ఇవన్నీ ఉన్నాయి. ఎవరికి? దైత్యులు అనబడే చెప్పుకున్న వాళ్ళకి. మనం ఆ 2వ తరగతి వాళ్ళు, ఆస్తికుల్లో అని చెప్పుకున్నటువంటి వాళ్ళు, లేదా మోక్షజనులు అనుకునేటువంటి వాళ్ళు, వీళ్ళిద్దరికీ కూడా అన్నీ ఉన్నాయండి. ఇవన్నీ ఉన్నాయి. అయితే దైత్యులలో తమ శాస్త్రాదులకు తామే ప్రమాణము. సుఖమను మాటకు తామనుకున్న అర్థమే తమకు ప్రమాణము. తత్ఫలితముగా సుఖమునకై శ్రమపడుట, సుఖము సాధింప యత్నించుచు కష్టనష్టముల పాలగుట జరుగుచున్నది. వీరి జీవితమునందు స్వేచ్ఛ ఉండదు.
ఇతరుల అభిప్రాయములను అనుసరించి పట్టుదలతోనో అంగీకారముతోనో బ్రతకవలసి ఉండును. తమ జీవితానుభవమునకు ఇతరులే నాయకులు. తాము ఇతరుల జీవితములకు పద్ధతులకు నాయకులు. అనగా ఇతరుల మంచి చెడ్డలను గూర్చి తమకు గట్టి అభిప్రాయములు ఉండును. వాడు మంచివాడు, వీడు చెడ్డవాడు, వాళ్ళలో ఈ మంచి ఉంది, వీళ్ళో ఇదిగో ఇది కంపల్సరీ చెడే, ఇది కంపల్సరీ మంచే, ఇట్లాంటి గట్టి అభిప్రాయములు ఉంటాయిటండి. నిర్భీతి ఇట్టి వారి జీవితమునకు ఉండదు. అంటే భయం లేకపోవటం అనేటువంటిది ఉండదు. అంటే ఏంటి అర్థం? భయం ఉంటుంది. ఆస్తిపై కానీ, తమకిష్టమున్న వారిపై కానీ, తాము నమ్మిన దేవునిపై కానీ, హోదాలపై కానీ వీరి జీవిత సౌఖ్యము ఆధారపడి ఉండును. దైవమును నమ్మితిని అనుకొన్నను, తాను కోరినది ఇచ్చువాడే దైవము, కానీ తనకన్నా దైవమునకు ఎక్కువ తెలియనను నమ్మకము ఉండదు. దైవాన్ని నమ్ముతున్నాను అనుకుంటాడు, బాగానే ఉంది. అయితే నేను కోరినవి ఇచ్చేవాడు దైవం అనుకుంటాట. అంటే మా పిల్లవాడికి పరీక్ష పాస్ అవ్వాలి, పాస్ అయ్యేట్టు చేస్తే వాడు దైవం, లేకపోతే లేదు. తాము కోరినది ఇచ్చువాడే దైవము, కానీ తనకన్నా దైవమునకు ఎక్కువ తెలియను అను నమ్మకము ఉండదు అంటున్నారండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనకన్నా భగవంతుడికి ఎక్కువ తెలుసు. భగవంతుడు పరీక్ష తప్పేటట్టు చేశాడంటే ఎందుకు చేశాడో, దానిలో అర్థమేంటో, దానిలో అంతరార్థం ఏంటో తద్వారా మనం తెలుసుకోవాల్సింది ఉంది, మన జీవితాన్ని బాగుపరుచుకోవాల్సింది ఉంది. అట్లా ఆలోచించడండి. భగవంతుడికి ఎక్కువ తెలుసు కదా, అలా అనుకోడు. వీరందరూ కూడా వేదశాస్త్రాదుల యందు పాండిత్యము వహించి ఉందురు. కానీ వేదము, శాస్త్రము, పాండిత్యం ఇవన్నీ ఉంటాయిటండి. కానీ వీరి దృష్టిలో వేదమనగా కొన్ని విధి నిషేధ వాక్యముల గ్రంథము. దానితో ఎవరి వేదము వారికి ఉండును, ఎవరి వేదము నిజమైనది అను సమస్య తీరదు. అంతర్యామి సాధన చేయు వారికి వేదమున్నది, వారికి సృష్టియే గ్రంథము. అంతర్యామి సాధన చేసే వాళ్ళకి ఏంటండి? ఇదిగో ఈ సృష్టి, ఇదే ఓ గ్రంథము. అందలి ప్రకృతి ధర్మములే శాస్త్రములు, జీవరాశుల రూపములే దేవుని సజీవ విగ్రహములు. కష్టసుఖములు ఆయా వ్యక్తులు చేసిన పనుల ఫలితములుగా అనుభవములగుచుండునే కానీ దేవుడు కావలనని కల్పించినవి కావు. ఎవరికండి ఇవన్నీ? అంతర్యామి సాధన చేయువారికి. అంతర్యామి సాధన అంటే ఏంటండి? అంతటా ఉన్న భగవంతుణ్ణి దర్శించేటువంటి వాళ్ళకి. ఈ రెండు తెగలవారును నరజాతి ఆవిర్భావము నుండి ఉన్నారు. నరజాతి మొదలైన దగ్గర నుంచి ఈ రెండు రకాల వాళ్ళు ఉన్నారండి. రజస్తమస్సులు ప్రాధాన్యము వహించి పని చేయించుచున్నంత వరకు నరులు దైత్యజాతికి చెందిన జన్మలు అనుభవింతురు. సత్వగుణము స్థిరత్వము కలిగిన నాటి నుండి దివ్యులు లేక ముముక్షువులు ఆ జన్మలు అనుభవింతురు. అదండి. రజస్తమ గుణాలు ప్రాధాన్యం వహిస్తున్నంతకాలం ఎట్లా ఉంటారు? నరులు దైత్య జాతికి చెందిన జన్మలు అనుభవిస్తారండి. సత్వగుణము తర్వాత స్థిరత్వం చెందుతుంది. అప్పుడు ఎట్లా ఉంటారు? దివ్యులు లేక ముముక్షువుల జన్మలు అనుభవింతురు. ఈ రెండు విధములైన నరజాతియు వరుసగా రహుగణుడు, భరతుడు అను వారి పాత్రలలో చిత్రింపబడినది. లోపల కథలోకి వెళ్తే మనకు వస్తాడండి. రహుగణుడు అనేటువంటి రాజు వస్తాడు. సరే, భరతుడు మనకి తెలుసు, జడ భరతుడు అని చెప్పుకున్నాగా. వీళ్ళిద్దరు వస్తారు. అందువల్ల అదిగోయ్య ఈ రెండు విధములైన నరజాతులే మనకి ఈ రెండు పాత్రల్లో చూపించారు అంటున్నారు. వారిద్దరి నడుమ జరిగిన సంవాదము రెండు తెగల నరజాతుల నడుమ గల సార్వకాలికమైన సంవాదము. లోపల కథలో వీళ్ళిద్దరికీ మధ్యలో సంవాదం జరుగుతుందండి. ఏంటి సంవాదము? అదిగో మనం పైన చెప్పుకున్నామే, రెండు జాతుల వాళ్ళు ఉంటారు, రెండు రకాల వాళ్ళు ఉంటారని. ఈ రెండు నరజాతుల నడుమ గల సార్వకాలికమైన సంవాదము అంటే ఎప్పుడూ ఈ రెండు జాతుల మధ్యలో జరిగే సంవాదం ఏదైతే ఉందో అదేనయ్యా అంటున్నారు. రహుగణుడు వేదశాస్త్రాదులను అభ్యసించి యోగ సాధన చేసి కూడా పలకీబోయిలలో భగవంతుని అస్తిత్వము చూడలేకపోయెను.
వాని యందు అంతర్యామికి కలిగిన అనుగ్రహము కారణముగా భరతుడు పల్లకీబోయీలలో ఒకడుగా చేరవచ్చెను. భరతుని రహుగణుడు తిరస్కరించి కోపించుటతో రహుగణునకు భరతుని యందు గురువు సాక్షాత్కరించు అవకాశము ఏర్పడినది. రహుగణుడు ఈ భరతుల్లో గురువుని చూస్తాడండి. పండ్ల చెట్టుపై రాయి విసరినచో ఫలములే లభించును. రహుగణుడు భరతుని అవమానించి నిందించుటతో నిజమైన జ్ఞానము మోక్షము ఫలములుగా లభించినవి. ఈ రహుగణుడు అనేటువంటి రాజు భరతుణ్ణి అవమానిస్తాడు, నిందిస్తాడు. తద్వారా ఏమొచ్చింది? నిజమైన జ్ఞానము మోక్ష ఫలము లభించింది. ఎలా వచ్చిందయ్యా, అదేమిటయ్యా అంటే కనుక అదిగో పండ్ల చెట్టుపై రాయి వేస్తే ఫలములే లభించును అంటున్నారు. ఈ విచిత్ర ఘట్టము నరజాతికి సార్వకాలికమైన ఉపదేశమని కరుణించి మైత్రేయుడు విదురునకు ఉపదేశించెను. అది ఈ గ్రంథ భాగమున ఉన్నది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రహుగణుడికి భరతుడు బోధ చేయటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దీనిని బట్టి కష్టసుఖములు మానవమానములు అనువానికిని నిజమైన జ్ఞానమునకును సంబంధము లేదని తెలియను. న్యాయముగా జీవించువాడు సుఖపడునని, అన్యాయము చేసినవాడు మట్టి కొట్టుకొని పోవునని నమ్ముట నరబుద్ధి అందలి అధర్మ దృష్టి. దానిని నమ్మి కొంతకాలము న్యాయముగా బ్రతికి చూచినవాడు నిరాశ చెంది సంఘమునకు ఎదురు తిరుగును అంటున్నారండి. కనుక జ్ఞానవంతులు వేషభాషల వలన తెలియబడరని కూడా ఈ కథ తెలుపుచున్నది. పండితుడు అన్నచో శాలువ ఉండవలెను అని కానీ, వైరాగ్య సంపన్నుడు అన్నచో దండ కమండలువులు ఉండవలెనని కానీ, సన్యాసి అన్నచో ఆశ్రమము శిష్యులు మొదలగు తాపత్రయములు ఉండవలెనని కానీ భాగవత మార్గము అంగీకరింపదు. మనం ఏవో మొద్దు గుర్తులు పెట్టుకుంటాం. పండితుడంటే ఓ చక్కటి శాలువా కప్పుకోవాలి, లేదా వైరాగ్య సంపన్నుడంటే దండ కమండలములు పట్టుకొని ఉండాలి, సన్యాసి అంటే ఆశ్రమం ఉండాలి, శిష్యులు ఉండాలి. కానీ ఈ లెక్క భాగవత మార్గము అంగీకరింపదు అంటున్నారు. ఇతరుల అభిప్రాయములను గూర్చి చెవిటితనము, తనకు ఇతరులపై అభిప్రాయములుండుటను గూర్చి మూగతనము, లోకరీతులను గూర్చి పిచ్చివాడుగా జీవించుట అవధూత మార్గమని ఋషభుని కథ అందును భరతుని కథ అందును కూడా ఉపదేశింపబడెను. అంటే ఇతరుల అభిప్రాయములను గూర్చి చెమిటితనము, అవేం వినడండి, అవేం పట్టించుకోడు ఇతరులపై అభిప్రాయాలు. తనపై ఇతరులకు అభిప్రాయాలు ఉంటాయి కదండి, వాటి పట్ల మూగతనము ఉంటే ఉండని. లోకరీతులు వాటి పట్ల పిచ్చివాడుగా ఉంటాడు. ఇది అవధూత మార్గము. ఇది ఋషభుని కథ చెబుతూ ఉన్నది. భరతుని కథ అందును కూడా ఉపదేశింపబడెను. ఈ సాధన యందు పరిపూర్ణత ఎట్లు కలుగునో చూపించుటకై ఇతరులు నిందించుచున్నను, మీద దుమ్ము జల్లుచున్నను, పిచ్చివాడని అరచుచున్నను చిరునవ్వుతో నడచిపోవుట ఋషభుని కథలో చిత్రింపబడినది. అవధూత మార్గము దానికి ప్రతీక ఋషభుడు అని చెప్పుకున్నాం కదండి, అదే ఇక్కడ కూడా చెప్తూ ఉన్నారు. ఈ అవధూత సంప్రదాయమున కథ భరతుని జీవితమున కూడా ఆయా సన్నివేశములలో నిరూపింపబడినది. నవీన యుగమున యేసుక్రీస్తు ఇట్టి సాధన చేసెను. అటుపైన రమణ మహర్షి ఇట్టి సాధన చేసి అదే దేహమున నుండి లోకమునకు వెలుగునిచ్చెను అంటున్నారండి. అలాగే ఈ అవధూత సంప్రదాయ కథ అదిగో భరతుని జీవితంలో కూడా ఆయా సన్నివేశములలో నిరూపింపబడినది అంటున్నారండి. మన కంటి ఎదుటనున్న సృష్టిని, బ్రహ్మాండమును భగవంతుని స్థూలదేహముగా ఆరాధించు సాధన ఇందలి భూగోళ వర్ణనమునందు ఉపదేశింపబడినది. సప్తద్వీపములు, నవవర్షములు, గ్రహములు మున్నగు ప్రకృతి ప్రదర్శితములైన వింతలే సకల శాస్త్రములకును మూల గ్రంథములు. వానిని కేవల శాస్త్రములుగా చదువుకొని వారికి అసుర మార్గము అలవడును. ఎవరికి ఎక్కువ తెలియనను ప్రశ్న పుట్టి రాక్షసత్వమునకు దారితీయును. అయినచో శాస్త్రములు చదువరాదా?
దీనికి సమాధానము ఇందున్నది. శాస్త్రములు ప్రదర్శించు రహస్యములన్నీయును అంతర్యామి స్థూలదేహమందలి వైభవములు. అనేక రకాల వైభవాలను శాస్త్రములు ప్రదర్శిస్తాయి. ఏమిటివి అంటే గనక అంతర్యామి స్థూలదేహమందలి వైభవములు. ఇట్లు చదువుకొనినచో శాస్త్రముల ప్రయోజనములు తెలియను. భూగోళ ఖగోళ రహస్యములన్నిటితో నిండిన 14 లోకముల పొరలుగా ఈ బ్రహ్మాండము ఏర్పడినది. ఇది భగవంతుని స్థూల శరీర విగ్రహము. ఇందలి శాస్త్రముల వింతలే భగవంతుని లీలా వైభవములు అని స్మరించుచున్నంత వరకును ఈ శాస్త్రములకు సార్థకము ఉన్నది. సార్థక్యము ఉన్నదయ్యా ఈ శాస్త్రములకు. ఎప్పుడు? అదిగో ఇవన్నీ కూడా ఈ శాస్త్రముల వింతలే భగవంతుని లీలా వైభవములు అని ఎప్పటి వరకైతే స్మరిస్తామో అప్పటి వరకు కూడా ఈ శాస్త్రములకు సార్థక్యత ఉన్నది. ఈ ఉపాసన రహస్యము కూడా సప్తద్వీప ఖగోళాది వర్ణనముల రూపమున భాగవతమునందు ప్రతిష్ఠింపబడినది. ఇకపోతే ఈ లోపలి అధ్యాయాల్లో మనకి నరకలోక వర్ణన ఉంటుందండి. ఈ భరతుడి వంశము ఆ తర్వాత నరకలోక వర్ణన చేస్తారు. మనము చేయి పనిని అనుసరించి మనము అనుభవించు ఫలితము ఉండును. అంటే చేసే పనిని బట్టే కదండి ఫలితం. అయినచో మంచి పనులు చెడ్డ పనులు అను విభాగము ఎట్లు ఏర్పడుతున్నది? తనకు కానీ ఇతరులకు కానీ దుఃఖానుభవము కలిగించు పనులు చెడ్డవి అని అండి. ఏమండి, మంచి పనులేవి చెడ్డ పనులేవి ఎట్లా అండి నిర్ణయించేది అంటే చెప్తున్నారు మాస్టారు. మనకు కానీ ఇతరులకు కానీ దుఃఖం కలిగిందా? అట్లా కలిగిందైతే అయ్యో అదిగో చెడ్డ పని. సుఖం కలిగిందా? అదిగో అది మంచి పని. అట్లా నిర్ణయించుకోవాలటండి. తనకు కానీ ఇతరులకు కానీ దుఃఖానుభవము కలిగించు పనులు చెడ్డవి అని, సుఖము కలిగించు పనులు మంచివి అని నిర్ణయించుకొనేవలెను. ఇది ఎట్లు తెలియను? తెలియుటకే దుష్కర్మలకు దుఃఖము ఫలితముగా ప్రకృతి నిర్ణయించుచున్నది. అట్లా తెలుసుకోవటం కోసమేనయ్యా చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలితంగా అది ప్రకృతి నిర్ణయిస్తూ ఉన్నది. కలిగిన దుఃఖము వలన జీవుడు ఆ పని మాని మంచి పని చేయుటకై యత్నించుటయే జీవితమున దుఃఖానుభవమునకు ప్రయోజనము. దుఃఖం అనుభవించాం. ఈ దుఃఖం అనుభవించిన దానికి ప్రయోజనం ఏమిటి? అదిగో ఫలానా చెడ్డ పని చేయటం వల్ల ఈ దుఃఖం వచ్చింది కాబట్టి ఆ చెడ్డ పని మాని మంచి పని చేద్దాం. అదండి జీవితంలో దుఃఖానుభవమునకు ప్రయోజనం. అది ఇట్లు అధర్మబుద్ధి నుండి ధర్మబుద్ధికి జీవుడు మరలుటకే దుఃఖము సృష్టింపబడినది. దానినే నరకమందురు. ఈ దుఃఖాన్నే ఏమంటున్నారండి? నరకము అంటారు. ఈ రహస్యమును ఉపదేశించుటకే భాగవతమున నరకలోక వర్ణనం ఉన్నది. ఈ విధముగా నరజాతికి సార్వకాలికములైన ఉపదేశములలో ముఖ్యమైనవి 3 ఉపదేశములు ఈ సంపుటమందలి భాగవతమున చిత్రింపబడినవి. ముఖ్యమైన 3 ఉపదేశాలు ఉన్నాయండి లోపల ఈ సంపుటంలో. సహృదయులు గమనించి విమర్శించుకొని అనుష్ఠింతురుగాక. ఎక్కిరాల కృష్ణమాచార్య, విశాఖపట్టణము 11/7/1982 అని అంటూ ఈ ఉపోద్ఘాతాన్ని పూర్తి చేశారండి. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపటి రోజున మనము పంచమ స్కందము గ్రంథులు అనే అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.